హాయ్ గాయ్స్, ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నాము కారులో. తిరుపతి వెళ్తూ ఆన్ ద వే ద్రాక్షారామం ఆలయానికి దర్శనానికి తీసుకెళ్ళాను. చాలా అద్భుతంగా 29వ సారి తిరుపతి దర్శనానికి వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యి భోగాపురం నుండి తిరుపతి వరకు ఆన్ ద వే యాత్రలు చూస్తూ 29వ సారి తిరుపతి ప్రయాణంలో కాకినాడ జిల్లాలో ద్రాక్షారామ ఆలయానికి వచ్చాము. ఈ కారులోనే చాలా అద్భుతంగా వాహనం ప్రయాణం చాలా బాగుంది. కారు చాలా అద్భుతంగా మనకి సపోర్ట్ చేస్తూ స్వామివారి ఆలయానికి చేరుకున్నాము. స్వామివారికి ఈరోజు ఈవినింగ్ 6:37 లోపు గొప్ప ఊరేగింపు ఉన్నదని స్వామి చెప్పారు. దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. చాలా అద్భుతంగా పార్కింగ్ ప్లేస్ స్వామివారి ఆలయం దగ్గరే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. భక్తులు పార్కింగ్ దగ్గరే అనేక స్వామివారికి ఆలయానికి ఇవ్వాల్సిన కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ స్వామివారి ఆలయానికి వెళ్ళే రూటులో ఇంకో ఆలయం ఉన్నది. ఆలయం దర్శనం చేసుకొని మెయిన్ ఆలయానికి గురుపురం ఇది. మేలాలయం వెళ్ళే ముందు ఇదొక ఆలయానికి నమస్కారం చేసుకొని ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారి ఆలయం దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం కూడా ఉన్నది. పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నది. అనేక కోనేరులో స్నానం కూడా ఉన్నది. ఇక్కడ స్వామివారి ఆలయానికి మెయిన్ గోపురం నుండి లోనికి వెళ్తున్నాము. చాలా అదృష్టం. ఎన్నోసార్లు 50 సార్లు పైనే ద్రాక్షారామం ఆలయానికి వెళ్ళాను. కానీ ఎప్పుడు కూడా మొబైల్తో వీడియో తీయాలని ఆలోచించలేదు. ఈసారి మినిమం 50 సార్లు పైనే ద్రాక్షారామం ఆలయం దర్శనం చేసుకున్నాను. కానీ ఈసారి తీయాలి అని ఆలోచన వచ్చింది, తీస్తున్నాను. కానీ ఆలయంలోన చుట్టూ కూడా చాలా ఎత్తుగా ప్రహరీ ఉంటుంది. మన విజయనగరం రాజగోర కోట ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా స్వామివారి ఆలయం చుట్టూ పెద్ద కోట ఉంటుంది. కానీ స్వామివారికి ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అందువల్ల సైడ్ భాగం నుండి దర్శనానికి లోనికి వదిలారు. ఇది స్వామివారు దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ భాగము. కానీ స్వామివారి ఆలయంలోని కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మెయిన్ స్వామివారిని దర్శనానికి ఆపేశారు. ఇక్కడ స్వామివారిని అలంకారం చేసి పక్కన పెట్టారు. ఆ రోజు మాకు ఆ విధంగా దర్శనం అయ్యింది. ఎందుకంటే భక్తులందరూ చాలా వరకు ఎంతోమంది వస్తూ వెళ్తున్నారు. ద్రాక్షారామం చాలా సత్యమైనది, అనేక పుణ్యమైన ప్లేసు. దర్శనం అయిపోయి వీళ్ళందరూని మళ్ళీ వెహికల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి రాజమండ్రి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా అదృష్టం. ద్రాక్షారామం అనేక వేరే సారిలో దర్శనం అయ్యింది. చాలా అద్భుతంగా దర్శనం చేసుకొని స్వామివారిని చక్కగా ఆనందించాము. ఇలాగే భక్తులందరూ కూడా మ్యాక్సిమము తిరుపతి, విజయవాడ వెళ్ళేవాళ్ళందరూ ద్రాక్షారామం అనే ఆలయము చాలా పుణ్యవంతమైన ఆలయము. ఈ కోనేరులో ఒక్కరోజు ఒక్క పూట స్నానం చేస్తే అనేక నష్టాలు, ఎన్ని దోషాలున్నా పోయి మంచిగా సంతోషంగా ఉంటారని స్వామివారు ఆలయంలో ఎంతోమంది అక్కడ స్నానం చేస్తారు. చాలా ఆనందంగా దర్శనం కంప్లీట్ అయ్యింది. ఒక్కసారి మా ఎండి గారు కారు లగేజ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నదో లేదో చూశారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి రాజమండ్రి వెళ్తున్నాము. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.